బాబు విషయంలో, బాబు ఆరోగ్యం విషయంలో, తల్లిని చూపించే విషయంలో మొత్తం దుగ్గిరాల కుటుంబం అంతా కూడా రాజ్‌ని నిలదీస్తుంది. అయితే నిలదీసేసరికి ఇక రాజ్ తట్టుకోలేక బయటకు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు. ఇక ఈలోపు రాజ్‌కి పెద్ద షాక్ ఇస్తాడు వాళ్ళ నాన్న సుభాష్. ఏం జరుగుతుందంటే రాజ్ రాజ్‌కి తెలియకుండా వాళ్ళ డ్యాడీ ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా వెనక నుంచి ఫాలో అవుతూ చూస్తూ ఉంటుందనమాట కావ్య. అయితే రాజు వాళ్ళ డ్యాడీ బాబుని రాజ్‌కి తెలియకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే రాజ్ అంటాడు, "ఏంటి నాన్న ఏంటి డ్యాడీ మీరు అలా చేస్తున్నారు? ఎందుకలా చెప్పకుండా తీసుకెళ్తున్నారంటే" నువ్వు గనక ఇక నిజం చెప్పకపోతే నేను తీసుకెళ్ళిపోవాల్సొస్తుంది అంటే, ఇప్పటికైనా నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. నువ్వు చెప్పాలి అంటే, అప్పుడు రాజు అంటాడు, "నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టే నేను బయటికెళ్ళిపోతున్నాను" అంటే, "ఒకవేళ గనక నువ్వు నిజం చెప్పకపోతే, నువ్వు దాచిన నిజం నేను చెప్పాల్సొస్తుంది" అంటూ రాజు వాళ్ళ డ్యాడీ చెప్తాడు. అంటే విషయం ఏంటి అంటే, రాజు వాళ్ళ డ్యాడీకి మొత్తం తెలుసు. ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డ వెనకాలున్న కథేంటి? రాజు ఎందుకు ఆ బిడ్డని తీసుకొచ్చాడు మొత్తం అంతా తెలుసు. ఆ మాట విన్న కావ్య కంగు తింటుందనమాట. ఇంకసలు తట్టుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోతుంది. ఇది విన్న రాజు కూడా షాక్ అవుతాడు. అప్పుడేమంటాడంటే సుభాష్, నా కొడుకుని ఒక అనామకుడిలాగా, ఒక మోసగాడిలాగా చూస్తూ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే నేను ఊరుకుంటాననుకోకు. ఖచ్చితంగా నేనేదో ఒకటి సమాధానం చెప్తాననంగానే కావ్య షాక్ అయిపోతుందనమాట. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.